ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి తెలంగాణ అపర భగీరథుడిగా తనకు తానే ప్రకటించుకున్న మాజీ సీఎం కేసీఆర్ బండారం మరోసారి బయటపడింది. ఇప్పటికే మేడిగడ్డ ఓ మేడిపండు అని తేలిపోగా ఇప్పుడు అదే లిస్టులో అన్నారం కూడా చేరిపోయింది. ప్రస్తుతం అన్నారం బ్యారేజ్లో భారీ బుంగలు దర్శనమిస్తుండడమే కాదు, ఇప్పుడు మేడిగడ్డ తరహాలోనే పిల్లర్ల కింద నుంచి భారీగా నీరు లీక్ అవుతోంది. దీంతో ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు వాళ్లే అన్నట్టుగా వ్యవహరించిన బీఆర్ఎస్ నేతల నోటి నుంచి ఇప్పుడు మాట కూడా రావడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్నటి వరకు జలజగడంపై సై అంటే సై అన్నట్టుగా వాదించిన గులాబీ నేతల నోళ్లను అసెంబ్లీ సాక్షిగా మోయించేశారు కాంగ్రెస్ నేతలు. Again I am clarifying on record, Speaker sir, National Dam Safety Authority has visited all barrages. Plate. ఇది అన్నారం బ్యారేజ్ పిల్లర్ల వద్ద కొత్తగా మరో బుంగపడి కింద నుంచి భారీగా నీళ్లు లీక్ అవుతున్నాయి. వాటర్ లీకేజీలను అరికట్టలేక ఇంజనీర్లు చేతులెత్తేశారు. గతంలోనూ బుంగలు పడ్డాయి. ప్రస్తుతం పిల్లర్ల కింద ఇసుక కొట్టుకుపోయి వాటర్ లీక్ అవుతోంది. అసెంబ్లీలో వాటర్ లీక్ వీడియో ప్లే చేయగానే కారు పార్టీ నేతలు సైలెంట్ అయిపోయారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లపై ఇప్పటికే అనేక అనుమానాలున్నాయి. ఈ ఘటనతో ఆ అనుమానాలన్నీ నిజమని తేలిపోయింది. అసలు ఈ బ్యారేజీల పరిస్థితి ఏంటి అన్న దానిపై ఇప్పుడు రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. బ్యారేజీలకు ఈ పరిస్థితి రావడానికి గత ప్రభుత్వ నిర్వాకం, అవినీతే కారణమంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. 1800 కోట్లతో టెండర్లను పిలిచి అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోతూ ఏకంగా 4500 కోట్లకు తీసుకెళ్లారన్నారు. ఈ విషయాన్ని గమనిస్తే ఎంత అవినీతి జరిగిందో అర్థమవుతుందని చెప్పారు. ప్రస్తుతం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలతో స్టోరేజీ వాటర్ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఇంజనీర్లు శుక్రవారం రాత్రికి రాత్రే గేట్లు తెరిచి వాటర్ రిలీజ్ చేస్తున్నారు. ముందుగా 2 గేట్లు తెరిచిన ఇంజనీర్లు నిన్న సాయంత్రానికి 10 గేట్లు తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజీని 10.87 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 1250 మీటర్ల పొడవున 66 గేట్లతో నిర్మించారు. 2019 జూన్ 21న అప్పటి సీఎం కేసీఆర్ బ్యారేజీని స్టార్ట్ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ నీటిని కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర మోటార్లను స్టార్ట్ చేసి గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజ్కి రివర్స్ పంపింగ్ చేస్తారు. అన్నారం బ్యారేజ్ నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా సుందిల్లా బ్యారేజ్లోకి పంపిస్తారు. అయితే బ్యారేజ్ స్టార్ట్ అయిన కొద్ది నెలలకే పిల్లర్ల కింద బుంగలు పడి లీక్ అవ్వడం స్టార్ట్ అయింది. కాంట్రాక్ట్ సంస్థ గ్రౌండింగ్ విధానం ద్వారా బుంగలు పూడ్చుకుంటూ వస్తుంది. గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు భూమిలోకి కుంగిన 4 రోజుల తర్వాత అన్నారం బ్యారేజీలో కూడా పిల్లర్ల కింద ఇలా 10 చోట్ల బుంగలు పడిన విషయం బయటకొచ్చింది. కెమికల్తో గ్రౌండింగ్ చేసి బుంగలను పూడ్చినట్లుగా ఇంజనీర్లు ప్రకటించారు. తీరా శుక్రవారం 34వ పిల్లర్ కింద నుంచి భారీగా వాటర్ లీకేజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సేమ్ మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్ 7 పరిధిలో 19, 20, 21వ పిల్లర్ల దగ్గర ఎట్లయితే భూ అంతర్భాగం నుంచి వాటర్ లీక్ అయి వస్తుందో అచ్చం అలాగే అన్నారంలో కూడా స్టార్ట్ అయింది. లీకేజీ అరికట్టడానికి లోకల్ ఇంజనీర్లు ప్రయత్నించి విఫలమయ్యారు. వాటర్ ఫోర్స్ ఎక్కువగా ఉండడం వల్ల కెమికల్తో గ్రౌండింగ్ చేయడం వారికి సాధ్యం కాలేదు. ప్రస్తుతం బ్యారేజీలో ఉన్న మొత్తం నీరు విడుదలవుతూనే అసలు బుంగలు ఎందుకు పడుతున్నాయి,
పిల్లర్ల కింద ఉన్న ఇసుక పరిస్థితి ఏంటి? దానిని రిపేర్ చేసేందుకు అవకాశం ఉందా? ఉంటే ఎంతకాలం పడుతుంది అన్న అంశాలపై పలు టెస్టులు నిర్వహించనున్నారు ఇంజనీర్లు. అప్పటి వరకు అటు మేడిగడ్డ ఇటు అన్నారం బ్యారేజీలు రైతులకు నిరుపయోగం, ప్రభుత్వానికి ఆర్థిక భారం తప్ప వాటి వల్ల తేల్చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి తెలంగాణ అపర భగీరథుడిగా తనకు తానే ప్రకటించుకున్న మాజీ సీఎం కేసీఆర్ బండారం మరోసారి బయటపడింది. ఇప్పటికే మేడిగడ్డ ఓ మేడిపండు అని తేలిపోగా ఇప్పుడు అదే లిస్టులో అన్నారం కూడా చేరిపోయింది. ప్రస్తుతం అన్నారం బ్యారేజ్ దర్శనమిస్తుండడమే కాదు, ఇప్పుడు మేడిగడ్డ తరహాలోని పిల్లర్ల కింద నుంచి భారీగా నీరు లీక్ అవుతోంది. దీంతో ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు వాళ్లే అన్నట్టుగా వ్యవహరించిన బీఆర్ఎస్ నేతల నోటి నుంచి ఇప్పుడు మాటలో చెప్పాలంటే నిన్నటి వరకు జలజగడంపై సై అంటే సై అన్నట్టుగా వాదించిన గులాబీ నేతల నోళ్లను అసెంబ్లీ సాక్షిగా మూయించేశారు కాంగ్రెస్ నేతలు. ఈ అంశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, గతంలో మేడిగడ్డ బ్యారేజ్ అయితే దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి ఒక విఫలమైందనే చెప్పుకోవాలి. ఇప్పుడు మరొక వైపు చూసుకుంటే ఇటు మేడిగడ్డ అన్నారం సుందిలా బ్యారేజ్ లో కూడా కొన్ని అవకతవకలు అయితే బయటపడుతున్నాయి. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు వేణు? అన్నారం బ్యారేజ్ పిల్లర్ల వద్ద కొత్తగా మరో బుంగపడి కింద నుంచి భారీగా నీళ్లు లీక్ అవుతున్నాయి. వాటర్ లీకేజ్లను అరికట్ట ఇంజనీర్లు చేతులెత్తేశారు. గతంలోనూ బుంగలు పడ్డాయి. ప్రస్తుతం పిల్లర్ల కింద ఇసుక కొట్టుకుపోయి వాటర్ లీక్ అవుతోంది. అసెంబ్లీలో వాటర్ లీక్ వీడియో ప్లే చేయగానే కారు పార్టీ నేతలు సైలెంట్ అయిపోయారు. ఇక అన్నారం వాటర్ లీకేజ్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు. ఎస్ ప్రసన్న, ప్రస్తుతం మనం అన్నారం సరస్వతి బ్యారేజ్ వద్ద ఉన్నాము. గతంలో 2020 సంవత్సరంలోనే ఇక్కడ 33, 34, 48 3 పీర్స్ దగ్గర సిపిఐ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు కెమికల్ గ్రౌటింగ్ చేశారు. అయితే 2023లో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు తర్వాత కూడా మరొకసారి 28, 38 పీర్స్ వద్ద కూడా మరోసారి సిపిఐ సమస్య తలెత్తింది. వాటర్ లీకేజ్ తీవ్రత పెరిగింది. అయితే గత నెలలోనే ఇక్కడ పాలియూరిథిన్తో కెమికల్ గ్రౌటింగ్ చేశారు. అయితే తాత్కాలిక మరమ్మత్తు పూర్తయింది. ఇక వాటర్ లీకేజ్ సమస్య రాదంటూ అధికారులు భావిస్తున్న తరుణం లోపల మొన్న రాత్రి అకస్మాత్తుగా 38వ పీరు బేస్మెంట్ భాగం నుంచి భారీగా నీరు బయటకు వస్తున్నాయని అధికారులు గమనించారు. వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందించడంతో ఇందులో ఉన్నటువంటి వాటర్ను కూడా కంప్లీట్గా కిందికి వదిలేయాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం మనం ఈ విజువల్స్ చూస్తున్నటువంటిదంతా ఇది డౌన్ స్ట్రీమ్ వైపు ఈ అన్నారం బ్యారేజ్కి దిగువ భాగం ప్రస్తుతం మనం చూస్తున్నాము. 10 గేట్లు 10 సెంటీమీటర్ల మేర లిఫ్ట్ చేశారు. అందులో 2.5 టీఎంసీ నీరు మొన్న మధ్యాహ్నం వరకు ఉండగా నిన్న సాయంత్రం 5 గంటల వరకు 2.1 టీఎంసీ నీరు ఉంది. అప్పటికే 0.4 టీఎంసీల వాటర్ అయితే కిందికి బయటికి పంపించడం జరిగింది. ఇక 4 రోజుల పాటు కొద్దిగా ఈ వాటర్ని అయితే బయటికి పంపిస్తామంటూ అధికారులు చెప్తున్నారు. అంటే 4 రోజుల తర్వాత ఈ యొక్క అన్నారం బ్యారేజ్ కంప్లీట్గా వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత
ఈ లీకేజ్ అయినటువంటి 38వ పీర్ ఏదైతే ఉందో దాని బేస్మెంట్ దగ్గర కొన్ని టెస్టులు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే ఈ విషయాన్ని కూడా అధికారులు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నీరు ఎందుకు లీక్ చేస్తున్నారంటే డ్యామ్ సేఫ్టీ బృందం వస్తుందనేటువంటి అంశం మాత్రమే చెప్తున్నారు. కానీ భారీగా 38వ పీరు అడుగు భాగం నుంచి ఏ విధంగా అయితే మేడిగడ్డ వద్ద ఉన్నటువంటి 20వ పీరు డౌన్ స్ట్రీమ్ వైపు ఏ విధంగా నీరు భారీగా లీక్ అయ్యి క్రమక్రమంగా అది క్యావిటీస్ ఏర్పడి కుంగిపోయిందో అదే విధమైన పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ మనం అన్నారం సరస్వతి బ్యారేజ్ వద్ద కూడా చూస్తున్నాం. అయితే ఈ నీరు మాత్రం పూర్తిగా వెళ్ళిపోతేనే తప్ప దాని బేస్మెంట్ లోపల ఏ స్థాయి డ్యామేజ్ జరిగిందనేది చెప్పొచ్చు. అయితే మేడిగడ్డ బ్యారేజ్కు ప్రస్తుతం ఉన్న అన్నారం బ్యారేజ్ కూడా ఒకే రకమైన డ్రాయింగ్స్, ఒకే రకమైన నిర్మాణము, రెండు సంస్థలు వేరు సంస్థలు చేపట్టినప్పటికీ కూడా సేమ్ నిర్మాణం కూడా చేశారు. ఈ యొక్క భారీ పీర్సు మధ్యలో బ్లాక్లకు మధ్యలో డబుల్ పీర్సు, అదే విధమైన సేమ్ స్ట్రక్చరు 110 మీటర్లతో ఉన్నటువంటి లెంత్తో కూడినటువంటి భారీ పీర్ల నిర్మాణం జరిగింది. అంటే రాఫ్ట్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క బ్యారెల్ నిర్మాణం కొనసాగింది. అంటే అక్కడ మేడిగడ్డలో రాఫ్ట్ డ్యామేజ్ అయినట్లుగానే ప్రస్తుతం అన్నారం వద్ద కూడా ఉంటున్నటువంటి ఒక సందేహాలు తలెత్తున్నాయి. దీనికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం త్వరలో ఈ యొక్క అన్నారం బ్యారేజ్, సుందిల్ల బ్యారేజ్ను పరిశీలించబోతుందనేది కూడా సమాచారం కూడా వస్తుంది. ఆ తర్వాత ఈ రాఫ్ట్ డ్యామేజ్ అయిందా, బేస్మెంట్ ఫౌండేషన్లో ప్రాబ్లం ఏముందనే అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూస్తే ఈ విజువల్స్లో కనిపించే సీసీ బ్లాక్స్ కూడా గతంలో వచ్చినటువంటి వరదల కారణంగా ఇవన్నీ షూటింగ్ ఏరియా లోపల ఉండాల్సిన ఈ బ్లాక్స్ అన్ని కూడా పూర్తిగా దాదాపు మీటర్ల మేర కొట్టుకొని డౌన్ స్ట్రీమ్ వైపు వచ్చాయి. అంటే ఈ భారీ స్థాయి బ్లాకులే ఆ వరద పోటు తట్టుకోలేకపోయాయంటే ఆ యొక్క వాటర్ స్టోరేజ్ కెపాసిటీ వల్ల కింద ఉన్నటువంటి బేస్మెంట్ అయితే డ్యామేజ్ అయిందనేది స్పష్టంగా అయితే ప్రస్తుతం తెలుస్తోంది. ఇదే అంశాన్ని నవంబర్ 2న సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంబంధించిన అధికారులు 2 బృందాలు కూడా ఈ అన్నారం బ్యారేజ్ని పరిశీలించాయి. అప్పుడే ఈ బ్యారేజ్ లోపల సమస్యలు ఉన్నాయి, కెమికల్ గ్రౌటింగ్ చేయాలి, అది కూడా తాత్కాలికమే డ్యాముకు భద్రత కలిగించదంటూ చెప్పారు. కానీ గత నెలలోనే గ్రౌటింగ్ జరిగింది. అయినా కూడా మరొక్కసారి సిపిఐ సమస్య తీవ్రతరం అవుతుంది. అంటే 2020 లోపల 33, 34, 44 3 పీర్స్ వద్ద ప్రాబ్లం మొదలైతే మళ్ళీ ఈ యొక్క 2023 సంవత్సరం గత సంవత్సరంలో చివరి లోపల 38, 28 అంటే మరో 2 పీర్స్, అంటే దాదాపు ఇప్పుడు 5 పీర్స్ వద్ద డ్యామేజ్ ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. సో ఇదంతా కూడా వాటర్ స్టోరేజ్ చేస్తే మరింత పెరిగి మిగతా పీర్స్ వద్ద కూడా ఇదే సిపిఐ సమస్య పెరిగే అవకాశం ఉంటుందో తెలుస్తుంది. ప్రధానంగా 4వ బ్లాకు, ఈ అన్నారం బ్యారేజ్ లోపల 6 బ్లాకుల నిర్మాణం ఉండగా 4వ బ్లాక్లోనే ఈ సమస్య అయితే తీవ్రంగా కనిపిస్తుంది. అందుకే 4వ బ్లాక్లో ఉన్నటువంటి గేట్స్ని ఎత్తి ఆ 10 పీర్స్, ఆ 10 వెంట్స్ నుంచి అయితే ప్రస్తుతం నీటిని అయితే వదులుతున్నారు. మొత్తానికి ఈ వాటర్ అంతా బయటకు వస్తే తప్ప నిజానికి డ్యామేజ్ ఏది ఉందన్నది కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. కాబట్టి మొత్తానికి చూడాలి, ఇది కూడా అన్నారం బ్యారేజ్ కూడా మరో మేడిగడ్డ బ్యారేజ్ కాబోతున్నటువంటి ఒక ప్రశ్నలు అయితే ఏం సమాధానం చెప్తుంది. ఒకవేళ ఎన్డీఎస్ఏ బృందం వచ్చిన తర్వాత దీని భవితవ్యం అయితే తేల్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ వేణు.